బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. అమ్మగారు అలాగే మీ తోబుట్టులండి, మీ అమ్మగారికి నాన్నగారికి ఎంతమంది సంతానం మొత్తం? మా ఇద్దరు బ్రదర్స్, 6 సిస్టర్స్, మొత్తం 8 మంది. 8 మంది. మీదండి, మీ రెండో నెంబర్ సార్? నేను ఫస్ట్ మగవాళ్ళు, నేను పెద్దవాడిని, సంతానంలో 3వవాడిని. నా తర్వాత 4 సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్ ఉన్నాడు. నాకంటే 2 పెద్ద సిస్టర్స్. అప్పట్లో నాన్నగారు ఏం చేస్తూ ఉండేవారు సార్ మొగల్తూరు సంబంధించి? నాన్నగారు అంటే అది పెద్ద ఫ్యామిలీ కదా. మా నాన్నగారు బ్రదర్స్ 5, మళ్ళీ వాళ్ళ పిల్లలు, తర్వాత వాళ్ళ సిస్టర్, ఒక సిస్టర్ కూడా అక్కడే ఉండేవారు, పెద్ద సిస్టర్. ఆయనేమో పొలిటికల్గా చాలా పెద్ద ఇది. మేమందరం కలిసి మొత్తం కలిసి చూస్తే ఫ్యామిలీ అందరూ మెంబర్స్ 50 మంది 60 మంది ఉండేవాడు అనమాట. సో అలాంటి పెద్ద ఫ్యామిలీని ఆయన నడుపుతుండేవారు. అంటే వేరే వ్యాపారం అనేది ఏం లేదు, వ్యవసాయం చేయించడం. మిగతా అంటే మాకు మార్కెట్ అంటే ఒకటి ఉంది. అది మార్కెట్ అంటే చేపలు గీపలు ఇవి అంతా అమ్ముతారు కదా, మార్కెట్. అది జనరల్గా ఏంటంటే గవర్నమెంట్కే ఉంటాయి మార్కెట్లు. ప్రైవేట్గా ఇక్కడ మొగల్తూరులో మాకుని, తర్వాత విజయనగరంలో గజపతుల వరకు. వాళ్ళు అంటే ప్రైవేట్ మార్కెట్లు ప్రైవేట్గా ఇద్దరికే ఉండే అనమాట. ఆ మార్కెట్ నుంచి ఎవరెవరికి ఏం కావాలన్నా చేస్తుండడం. అంటే అంతా ఎక్కువ ప్రజాసేవే. ప్రజాసేవ అంటే ఎవరైనా వచ్చి అడిగితే చాలు, ఏదైనా సరే ఇవ్వడం. తర్వాత భోజనాలు పెట్టడం సరదా, ఎంతమందికైనా సరే. ఇప్పుడు మీరు కూడా అంతే అని చెప్పి విన్నాం మేము. ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా అసలు వదిలిపెట్టరు, ఖచ్చితంగా భోజనం చేశారా, కాఫీలు తాగారా, టిఫిన్ చేశారా అనేది అడిగి మరీ కడుపు నిండా పెట్టి పంపిస్తారు. న్యాయం. అతిథిని గౌరవించాలి. అతిథి దేవో భవ అన్నారు. అతిథిని దేవుడితో సమానంగా చూడాలంట. ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడమే కాదు, నాకు అన్యాయం చేసిన వాడు కూడా ఇంటికి వస్తే బయటలో వెళ్తే పని చేసేవాడినేమో, ఇంటికి వచ్చిన పని చేసేవాడిని కాదు. దానికి ఒక ఇది ఉంది. నెల్లూరులో ఒక కార్డు పేపర్ ఒకటి ఉండేది అప్పుడు, ఆ రోజుల్లో. న్యూస్ సినిమా ఫ్లాప్, 50 రోజులు యావరేజ్, అది ఇది అలా రాస్తున్నాడు అన్నమాట. ఆయన అందరికీ కార్డులు పంపించేవాడు, ఏదో డబ్బులు వసూలు చేస్తున్నాడు, వెళ్ళిపోతాడు. సరే ఒకసారి మరి ఇంటికి పుట్టింది ఏంటో నా గురించి కొంచెం చెడ్డగా రాశాడు ఆ కార్డు మీద. ఎవరా నా గురించి రాయడం, ఇది అవసరం ఉంది, ఇది అనన్యంగా రాశాడంటే. ఆ తర్వాత కృష్ణరాజు గారి కోపం వచ్చిందా నేను ఒకసారి ఇంటికి పిలవలేదు అంటే భయపడిపోయి ఇంటి వస్తుంటే పారిపోయాడు. ఇట్లా చెన్నై వచ్చినా సరే నేను ఎక్కడ ఉంటే అక్కడికి కమ్మించాడు కాదు, పారిపోతాడు. అంటే ఓ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారనమాట, అలా పారిపోతావు ఎందుకు, ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపోతే నిన్ను ఆయన అలాగే రోజు వచ్చాడు. తల తీశాను అన్నాడు. నాకు నవ్వు వచ్చింది అప్పుడు, ఎలాగైనా వినాలి నవ్వే అంటాడికి. ఏంటన్నా ఏదో అలా అలా రాశానంటే ఎందుకు రాశానని అదే స్పీడ్గా మారుతున్నాడు అన్నమాట. సరే పర్వాలేదండి, సరే చెప్పక్కలేదే, ఇంటికి వచ్చావు చాలు, ఇదే నీకు ఎక్కడ అనిపిస్తే నిన్ను ఏం చేసేవాడు నాకే తెలియదు, ఏదో ఇంకెప్పుడు చదువు బాబాయ్ అన్నాడు. అంటే ఇంటికి వచ్చాడు కనుక మర్యాద చేయడమే కాదు, అవమానించడం కూడా ఇష్టం ఉండదు, తప్పు చేసడం కూడా. అంత ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం అనేది ఫ్యామిలీలో మొదటి నుంచి అలా ఉందన్నమాట. ఇప్పటికీ ప్రభాస్ ఇంటికి ఎవరు వచ్చినా సరే సేమ్ నాలాగే అన్నీ ఇవి చేయాలి. ఇప్పుడు ఎవరిని భోజనానికి పిలిస్తే 4 రకాలు కాదు 10 రకాలు చేయాలి, వాడికి ఏం కావాలో తినాలని. అంటే అలా వచ్చేవాళ్ళకి అందరికీ ఏదో ఒకటి చేయాలా, పెట్టాలా అని తాపత్రయం. అది కాకుండా గొప్ప విషయం ఏంటంటే కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఎవరో బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా మంచిగా మాట్లాడుతుంటే ఓకే వెరీ గుడ్ అని పూర్తి,
ఎవరైనా విమర్శిస్తూ తప్పుగా మాట్లాడితే మాత్రం ఆపేవాడు. ఎందుకంటే మనిషి లేడు కదా ఇక్కడ, వాడి గురించి మాట్లాడితే ఎందుకు, నీ ధైర్యం ఉంటే వెళ్ళి చెప్పు, అంతేగాని నా దగ్గర మాత్రం ఎప్పుడు అలాగా మాట్లాడద్దు. ఇక్కడ లేని మనిషి గురించి చెడ్డగా మాట్లాడద్దు. నువ్వు మంచిగా మాట్లాడే అది మాని, అంతేగాని మాట్లాడద్దు అనేవాడు. సో అంత కల్చర్ని అంత అలా డెవలప్ అయ్యాడు క్యారెక్టర్. అంత పర్సనల్ క్యారెక్టర్ గొప్పగా ఉండడం బట్టే జనరల్గా ఈయన బాహుబలి తర్వాత, బాహుబలి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏ సినిమా చేయకుండా చేయడం అనేది రాజమౌళి గురించి ఫ్యామిలీ మెంబర్స్ లాగా, మేము రాజమౌళి గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ బాగా క్లోజ్, ప్రభాస్ కూడా బాగా క్లోజ్. సో దాని మీద అతను కాన్ఫిడెన్స్ తోటి ఏ సినిమా చేయకుండా ఉండడం ఒక ఎత్తు. తర్వాత ఇంత సక్సెస్ అయిపోయిన తర్వాత, ఇంటర్నేషనల్ ఫిగర్ అయిన తర్వాత మనిషి కాళ్ళు తేలిపోయి తెగ మాట్లాడేసి ఆయన తిట్టింది అని ఇలా ఉండాల్సింది పోయి, ప్రభాస్ 5 సంవత్సరాల క్రితం బాహుబలికి ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడు, అలాగే ఉంటున్నాడు. అది అతను గొప్పతనం. నిజమండి. జనరల్గా మిడిసిపడతారంట చూడండి, మిడిసిపడడం కాదు, ఇది ఇంటర్నేషనల్ అయిపోయాడు. ఒకసారి ఎక్కడికో షూట్ అయిపోయాడు, ఓవర్ నైట్ అవ్వలేదు అది, బట్ కొంచెం స్లోగా అయ్యాడు, కానీ స్లో నుంచి టక్కున మా బాహుబలి తోటి పైకి పెరిగాడు. అయినా కానీ అతను గర్వంగానే ఏం లేదు, చాలా బ్రహ్మాండంగా అందరినీ గౌరవిస్తాడు, ఇండస్ట్రీలో గౌరవిస్తాడు, బయట గౌరవిస్తాడు. సో అదే సక్సెస్ కారణం కూడా క్యారెక్టర్, పర్సనల్ క్యారెక్టర్ కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే మరి మీ నాన్నగారితోటి మీ జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన చెప్పండి. చాలాసార్లు చెప్పాను, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒకటి చెప్పనిది, ఏదైనా ఎప్పటివరకు చెప్పనిది, ఎవరికి చెప్పండి. ఇప్పుడు అతిథి గురించి చెప్పాను కూడా, అతిథి గురించి చెప్తాను. అతిథిని గౌరవించాలని. ఓకే. ఒకరోజు నేను చాలా పెద్ద ఇన్సిడెంట్ అది. నేను మామూలుగా రౌండ్ టేబుల్ మీద దాని మీద పడుకునేలాగా కాలు మీద కాలేసి పడుకున్నాను. అక్కడ ఆ టేబుల్ ఇటు గుమ్మం ఉంది, వెనక గుమ్మం ఉంది. ఈ గెస్ట్ ఏమో ఇలా వచ్చారనమాట. వచ్చి మా నాన్నగారి పేరు నారాయణమూర్తిరాజు గారు. నారాయణమూర్తిరాజు గారు ఉన్నారంటే, లేరా అన్నాను. దాని తర్వాత, అది కాదు బాబు, నేను ఎక్కడి నుంచి వచ్చాను కాదు, చెప్తున్నా కదా లే అన్నాను. నేను సరిగ్గా వెనక నుంచి వచ్చాను. ఈ మాట అంటుంటే ఆయన అది పూర్తిగా విన్నాడు అనమాట. కంగారు పడుతూ కప్పుకొని నమస్కారం బాబు అన్నాడు. నేను కంగారు పడి లేచాను. పట్టుకుని కొట్టడం మొదలు పెడితే మామూలు కాదు. ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం అనేసి అగౌరవపరుస్తావా? అదే నాన్నగారు ఏమన్నా ఎక్కడున్నారని అడిగాడు, కానీ మీ నాన్న ఎక్కడున్నారని అడగలేదు కదా, గౌరవంగానే చెప్పాడు కదా, నువ్వు గౌరవంగా చెప్పొచ్చు కదా. ఇంటికి వచ్చిన అతిని గౌరవిస్తారు, కొట్టడం మామూలు కాదు. ఆఖరికి అంటే ఎవరు మా మదర్ కానీ ఎవరు అడ్డొచ్చినా లాభలేదు, అన్నములు కానీ మాకు కొంచెం ఈ ఘోష పద్ధతి ఒకటి ఉంది కదా. మా బయటకు వచ్చే ఆయన అత్తగారు ఉన్నారు, అదే మా మదర్స్ మదర్, అమ్మమ్మ గారు. సో సడన్గా ఎప్పుడు కనిపించరా, అత్తయ్య వెళ్ళొస్తానంటే వెళ్ళొస్తాను బాబు అని షార్టింగ్ చెప్పడం తప్ప ఎదురుపడడం కానీ ఎదురుగా మాట్లాడడం కానీ లేదు. అది గబుక్కుని అడ్డు వచ్చేసింది ఎవరికైనా ఆవిడ. అప్పుడు సడన్గా షాక్గా ఆగాడు అనమాట. అంటే అంత ఎమోషనల్గా వెళ్ళిపోయారు అనమాట ఆయన. సరే అప్పుడు కర్ర ఉంటుంది భారసి వెళ్ళిపోయారు అనమాట. ఎంత వయసు ఉంటుంది సార్ అప్పుడు మీకు? అప్పుడు 14 సంవత్సరాలు ఎంత ఉంటుంది, 14 years. తెలియని వయసు, అంటే మిత్రుడు వయసు కాదు. నైస్.